హలో ఎవ్రీవన్, నేను ఈరోజు షెల్ స్క్రిప్టింగ్ కోర్స్ స్టార్ట్ చేశాను. సెషన్ 1 కంప్లీట్ అయిపోయింది. ఆ వీడియో రికార్డింగ్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. సో ఈరోజు సెషన్లో ఏంటంటే అసలు స్క్రిప్టింగ్కి ప్రోగ్రామింగ్కి ఉండే డిఫరెన్స్ ఏంటి, ఎన్విరాన్మెంట్ని ఎలా సెటప్ చేయాలి, సర్వర్ని ఎలా లాంచ్ చేసి దానికి సెక్యూరిటీ గ్రూప్ సెట్ చేసి దాని తర్వాత పుట్టీని కానీ WinScpని కానీ ఇన్స్టాల్ చేసుకొని Notepad++ని ఎలా కనెక్ట్ చేయాలి, ఇదంతా సెటప్ అంతా నేను ఈరోజు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. దాని తర్వాత స్క్రిప్టింగ్కి ప్రోగ్రామింగ్కి డిఫరెన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో స్క్రిప్టింగ్లో ఏంటంటే మనం రాయాల్సిన కోడ్ అనేది జస్ట్ 10% ఆఫ్ ద టాస్క్ అనమాట. ఫస్ట్ మీకు టాస్క్ ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే అసలు టాస్క్ ఏమి ఇచ్చారు, దానికి మనం ఎలాంటి స్టెప్స్ ఫాలో అవ్వాలి అనేది ఒక జనరల్ లాంగ్వేజ్లో మీరు రాసుకొని ఆ స్టెప్స్ ప్రకారం మీరు సింటాక్స్ని కానీ కోడ్ని కానీ రాసుకుంటూ రావాలి. సో ఇది నేను ఈరోజు సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా నెక్స్ట్ వచ్చే సెషన్స్ ఏంటంటే కొన్ని వేరియబుల్స్ కానీ ఫంక్షన్స్ కానీ లూప్స్ కానీ కండిషన్స్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఒక 4 ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తీసుకొని దానికి షెల్ స్క్రిప్టింగ్ ఎలా రాయాలి అనేది ప్రాక్టికల్గా చేసి చూపించి దాని తర్వాత దాని అల్గారిథం కూడా ఎలా రాసుకోవాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవన్నీ మీకు నచ్చినట్లయితే మీరు కోర్స్కి రిజిస్టర్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.